మన హృదయాలను మనము మెలకువతో కాపాడుకుంటూ ఉండాలి. పాపపు ఆలోచనలు రాకోకుండా మన నాలుకను మనము మెలకువగా పెట్టుకోవాలి. పాపపు మాటలు మాట్లాడుకోకుండా మన ఆలోచనలను మనం మెలకువగా ఉంచుకోవాలా. మన ప్రతి ఒక్క విషయము, మనం చేసే ప్రతి ఒక్కటి మనము మెలకువ కలిగి ఉండాలి, ఆత్మీయంగా పడిపోకుండా. సాతాను అంట ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు. నువ్వు రెండవ రాకడలో ఎత్తబడకుండా నీవు విడువబడాలని, నరకాగ్నిలో కాలిపోవాలని సాతాను ఎన్నో ఉచ్చులు వేస్తాడు. అందుకనే ఆ ఉచ్చులన్నిటినీ మనము తెలుసుకొని మెలకువగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేయకుండా మనం మెలకువగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఆ కాపలాదారుడు ఎట్లా రాత్రంతా మేల్కొని మెలకువగా ఉంటాడో, మనము కూడా ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనను ఎదుర్కోవాలని మనము కూడా ఆత్మీయ జీవితములో కునుకకుండా, ఆత్మీయ జీవితములో నిద్రించకుండా ఆత్మీయంగా మనం మెలకువగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది యొక్క ఉచ్చులలో పడిపోకూడదు. అపవాది యొక్క పన్నాగాలను మనం పసిగట్టాల. ఈ పని చేస్తే దేవునికి మహిమ వస్తుందా, లేకుంటే నేను పాపములో పడిపోతానా, ఈ పని చేస్తే నా ఆత్మీయ స్థితి ఏమిటి అని మనం ఎప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకుంటూ అప్రమత్తంగా ఉంటే రెండవ రాకడలో మనము కూడా ఎత్తబడతాం. హల్లెలూయా.